సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల నిరసన దీక్షకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంఘీభావం తెలిపారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆయన అన్నారు. 20 ఏళ్లుగా చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ అమలు నోచుకోవడం లేదని విమర్శించారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు అండగా ఉంటామని శంకర్ నాయక్ భరోసానిచ్చారు. కస్తూరిబా ఎంప్లాయీస్ గత 20 సంవత్సరాలుగా వాళ్ళు సర్వం పనిచేస్తూ వృత్తిరీత్యా వాళ్ళ వంతు వాళ్ళు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళకు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మీరు మాకు సహకరించండి, మేము మీకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మీరు ఛాయ్ తాగినంతసేపు మేము జీవో కాపీ ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు కలిపారు, మాయ మాటలు, గారడి మాటలు చెప్పారు. కానీ ఇప్పటికీ 21 రోజులు అవుతుంది. అక్క చెల్లె ఆడవాళ్ళు అని చూడకుండా ఇప్పటి వరకు మీరు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికైనా మీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే వాళ్ళకు న్యాయం జరిగేలా వెంటనే వాళ్ళకు జీవో కాపీ ఇవ్వాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మీరు ఇవాళ సినీ ఇండస్ట్రీ మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్, గంటలు అసెంబ్లీలో మాట్లాడుతున్నట్టు కనీసం మా ఆడపడుచుల గురించి, వీళ్ళ బతుకుల గురించి, వీళ్ళ జీవితాల గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో ఆ 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 చెప్పిన అవి అమలు చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మేము మీకు నిద్రపోనీయం, ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. మొన్ననే అన్యాయంగా లగచర్లలో మీరు గిరిజన లంబాడీల భూమి గుంజుకొని చిత్రహింసలు పెట్టారు, జైలు పాలు చేశారు. దానికి మేమంతా పోరాడి దాన్ని సాధించుకున్నాం. దాన్ని మీరందరూ పబ్లిక్ యావత్తు దేశ ప్రజలు చూశారు. అదే పద్ధతిలో ఏదైతే మా ఆడపడుచులు ధర్మంగా న్యాయ పోరాటం చేస్తున్నారో, ఈ ధర్మం గెలిచే వరకు వాళ్ళ వెంట మేము ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, తెలంగాణ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పోరాడి తెచ్చుకునే ఈ తెలంగాణ రాష్ట్రంలో